కాశ్మీర్లో ఉగ్రవాదులు తెగబడుతూనే ఉన్నారు. తాజాగా ఆదివారం మరో సర్పంచ్పై దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన అహ్మద్ను ఆసుపత్రికి తరలించేలోపే ఆయన చనిపోయారు. సర్పంచ్పై దాడిని విపక్షాలు తీవ్రంగా ఖండించాయి. ప్రజాప్రతినిధులకు భద్రత పెంచాలని సూచించారు. ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతామని భాజపా స్పష్టం చేసింది. మరోవైపు సర్పంచుల ఫోరంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పలువురు ప్రజాప్రతినిధులు వెల్లడించారు. కాశ్మీర్లో మరోసారి సర్పంచుల అంశం తెరపైకి వచ్చింది. ఇప్పటికే పలుమార్లు వారిని బెదిరించిన ఉగ్రవాదులు మరోసారి ఘాతుకానికి తెగబడ్డారు. కాశ్మీర్ బారాముల్లా జిల్లాలో నేషనల్ కాన్ఫరెన్స్ కు చెందిన జావేద్ అహ్మద్ వాణి అనే సర్పంచ్ పై దాడికి పాల్పడ్డారు. రాత్రి సమయంలో కెర్కీలోని ఆయన నివాసంలోకి ప్రవేశించిన దుండగులు ఆయనపై కాల్పులకు తెగబడ్డారు. తీవ్ర గాయాలైన జావేద్ ను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. దాడికి తామే బాధ్యులమని ఇప్పటివరకు ఏ సంస్థ ప్రకటించుకోలేదు. గత 6 నెలల వ్యవధిలో ఇది 6వ హత్య. తమకు భద్రత కల్పించాలని గతంలో పలువురు సర్పంచీలు రాజీనామా చేశారు. అనంతరం భద్రత కల్పిస్తామని ఒమర్ అబ్దుల్లా సర్కారు హామీ ఇవ్వడంతో వారు వెనక్కు తగ్గారు. కాశ్మీర్ ప్రజాప్రతినిధిపై ఉగ్రవాదులు హత్య చేయడంపై ప్రతిపక్ష భాజపా తీవ్ర స్థాయిలో మండిపడింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎందరో యువకులు ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారన్న ఆ పార్టీ నేత ప్రకాష్ జవదేకర్ వారిని లక్ష్యంగా చేసుకోవడం దారుణమని ఆక్షేపించారు. ఇది ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడిగా పరిగణించాలని, ఇప్పటికైనా ఉగ్రవాదులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపాలని సూచించారు. ఈ అంశాన్ని పార్లమెంట్లో సైతం లేవనెత్తుతామన్నారు. It's an attack on democracy. As such, government should take a very serious note of it and tough action against to ensure safety of the elected representatives. And also, many people out of fear are resigning. This is also a very bad omen for the democratic future of India. We will raise this issue in parliament. మరోవైపు ప్రభుత్వ తీరుపై సర్పంచీలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పించడంలో సర్కారు వైఫల్యం చెందిందని కుప్వారా సర్పంచి గులాం మహ్మద్ అన్నారు. సర్పంచీల ఫోరంలో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ఖరారు చేస్తామని చెప్పారు. हमारे सरपंच पंच साहिबान में से 5वें सरपंच की जो हत्या हो गई है कल, ये बड़ी अफसोसनाक बात है और इसमें हम ये अंदाजा लगाएंगे और हम कहते भी हैं कि इसमें सीधी रियासती सरकार जिम्मेदार है, क्योंकि 5वें आदमी को हलाक करने के बाद भी रियासती सरकार टस से मस नहीं हो रही है। 100 से ज्यादा लोगों ने पहले भी रिजाइन किया और इस वक्त क्योंकि उनके पास और कोई चारा भी नहीं है, ना उनको सिक्योरिटी मिल रही है। देखिए, सब इस वक्त जो है इनसिक्योर फील कर रहे हैं और वो सोच रहे हैं कि क्या करेंगे आइंदा, क्योंकि रियासती सरकार के पास कोई इलाही अमल ये नहीं है इनको बचाने का और इस तरीके से सभी लोग अपने अपने अंदर इनसिक्योरिटी फील कर रहे हैं। और हम भी जम्मू कश्मीर पंचायत कॉन्फ्रेंस आज ही एक इजलास बिठाएगी यहाँ जम्मू में, उस बारे में हम भी आगे का फैसला ले लेंगे। ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పించడంలో ఒమర్ సర్కారు వైఫల్యం చెందిందని విపక్ష పీడీపీ ఆరోపించింది. ఇప్పటికైనా ప్రభుత్వం వారికి భద్రతను పెంచాలని సూచించింది.